ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ ఈ గురువారం తీయటి కబురుతో నీ ఇంటి తలుపు తట్టబోతున్నాను తల్లి, సంతోషంతో నన్ను ఆహ్వానించు అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. నిజంగా బాబా ఏం చెప్పబోతున్నారు అని మీరు కనుక పూర్తిగా వినగలిగితే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఇంకా బాబా ఏమంటున్నారో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా కూడా అండి, ప్రతి గురువారము అంటే రేపు గురువారం అండి, మనకి ఉదయాన్నే అందరూ కూడా శ్రద్ధ సబూరి అనే మాటలతో కమెంట్ చేస్తున్నారు, ప్రార్థన చేయమని చెప్తున్నారండి. నిజంగా ఇంకా కూడా ఫాలో చేస్తూ ఉన్నారండి ఆ మాటల్ని. ఖచ్చితంగా బాబా ఆ మాటలకి తగిన మీకు ఓర్పు ఎలా అయితే కనుక ఇచ్చారో దానికి తగిన ప్రతిఫలాన్ని కూడా మీరు త్వరలోనే చూస్తారు. ఇంకా బాబా ఈరోజు ఏమంటున్నారు అనంటే, ఈ గురువారం ఖచ్చితంగా ఒక తీయటి కబురుతో నీ ఇంటి తలుపు తట్టబోతున్నాను అంటున్నారండి. ప్రతి గురువారము కూడా మనకు ఒక పండగలాగా ఉంటుంది. చాలామందికి కూడా సెంటిమెంటల్గా మనం థర్స్డే అంటేనే, అంటే గురువారం అంటేనే ఒక మంచి శుభవార్త వస్తుందని, ఆ రోజంతా కూడా మనం హ్యాపీగా ఉంటామని మనందరికీ ఒక నమ్మకం అండి. ఏ పని స్టార్ట్ చేసినా కూడా గురువారం స్టార్ట్ చేస్తామనే నమ్మకంతో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బాబా భక్తులందరూ కూడా. అలాగే ఒక బాబా భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం ఏంటి అనేది నేను ఒక కథ ద్వారా మీకు తెలియజేస్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. నిజంగా అండి, ప్రతి గురువారం ఎలా అయితే మన ఇంట్లో బాబాని పూజించినా సరే, లేదంటే ఆలయానికి వెళ్ళినా కూడా మనం మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేస్తూ ఉంటామండి, ప్రేమతో చేస్తూ ఉంటాం. నిజంగా బాబా భక్తులు మీరు చూశారు అని అంటే చాలా సింపుల్గా ఉంటారండి. మనం ఏ అమ్మవారి గుడికి కానీ లేదంటే శివాలయానికి కానీ పెద్ద పెద్ద గుళ్ళకి, వేరే గుడికి వెళ్ళినప్పుడు మనం చాలా నిష్టగా ఉండాలని భయపడుతూ, ఏదైనా కనుక మనం ఈ మొక్కుకున్నాము ఇది చేయలేకపోతే కనుక ఇలా జరుగుతుంది అని చెప్పి కొంచెం ఆ దేవునికి సంబంధించినంత వరకు కూడా కొన్ని నియమాలు ఉంటూ ఉంటాయండి. కానీ ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం బాబానే కదా మనం చెప్పినట్టు అర్థం చేసుకుంటారు. బాబా అంటే బాబా గురించి నిజంగా అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము ఫస్ట్ టైము నేను షిరిడి వెళ్ళడానికి ఒక 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో 3 సంవత్సరాల తర్వాత నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు షిరిడీకి వెళ్ళడానికి. ఆ సమయంలో అండి, నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ అమ్మవారి గుడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా భయపడతామండి మనం. చాలా నిష్టగా ఉండాలి, తలంట స్నానం చేసి వెళ్ళాలి, నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి అనుకుంటాము. కానీ బాబా దగ్గరికి వెళ్ళి షిరిడీ వెళ్ళేటప్పుడు అండి, నాకు ఖచ్చితంగా అండి, మా పాపకేమో ఫీవర్ వచ్చేసింది. పాపకి కూడా ఫీవరు ప్లస్ పీరియడ్స్ అండి. ఆ టైంలో మేము ఖచ్చితంగా వెళ్ళాము, ఒక్కరోజే బుక్ చేసుకున్నాము. తెల్లవారుజామున ఆ రోజు ట్రైన్లో వెళ్ళేటప్పుడే మాకు అలా జరిగింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు తెలియచేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఆయన్ని అడిగితే, అంటే మా అన్నయ్య గారండి, ఆయన చాలా బాబా భక్తుడండి. ఆయన రోజు కూడా బాబా గుడికి వెళుతూ ఉంటారు. అన్న ఇలా జరిగిందన్నా, ఏం చేయాలో తెలియటం లేదు, చాలా బాధగా ఉంది అని అడిగినప్పుడు, అమ్మ ఏం లేదు, బాబాకి ఎలాంటి నిష్టలు ఏమీ లేవు, మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, పాపని తలంట స్నానం చేసేసి, అంటే 2వ రోజు అండి, ఆ రోజు తలంట స్నానం చేసేసి మీరు ఆలయానికి షిరిడీకి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారండి. అయినా సరే మనకి గుళ్ళోకి వెళ్ళడానికి కొంచెం భయంగా, కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అలా ఆలోచిస్తూ అడుగు పెట్టామండి. నిజంగా పాపకి ఆ రోజు ఇద్దరము కూడా అండి, బాబా ఆ సమాధి మీద ఎప్పుడైతే కనుక దర్శనానికి వెళ్ళామో ఆ సమాధి మీద పడిపోయి ఏడ్చేసామండి ఇద్దరము కూడా. అంత ఎక్కడ లేని ఒక ధైర్యము, ఒక నమ్మకం, హ్యాపీనెస్, మనకి ఒక సంతోషం అనేది ఉంటుంది చూసారా, అలాగ అనిపించిందండి. అదే మనం మిగతా ఆలయాలకు అలా వెళ్ళలేమండి, వెళ్ళకూడదు కూడా. అలాగా బాబాకి ఏ నిష్టలు లేవని, మనల్ని అందరినీ కూడా ఒక ఫ్రెండ్ లాగా, మనం ఎలా చూస్తే అలా చూస్తారని, ఎలా పిలిస్తే అలా పలుకుతారని ఎలా అయితే మనం అనుకుంటున్నామో, అలాగే ఈరోజు కూడా అండి బాబా పంపించిన సందేశానికి ఖచ్చితమైన అర్థం అనేది ఉందండి. ఈ గురువారం నాడు తీయటి కబురుతో మీ ముందుకు వస్తున్నాను అని అంటే కనుక, ఒక భక్తురాలు గురించి చెబుతాను అని చెప్పాను కదా, ఆ కథని చెబుతాను, వినండి ఫ్రెండ్స్ మీరు. ఈ భక్తురాలండి రోజు కూడా బాబా గుడికి వెళుతూ ఉంటారు. ప్రతి గురువారం అంటే ఇంకా చెప్పనవసరం లేదండి. ఆవిడ ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి
టీ బిస్కెట్స్తో సహా బాబాకి తను ఏం తింటే అది సమర్పిస్తూ ఉంటారండి. అంటే బాబాకి మనం నిష్టగా చేసి స్నానం చేసే మనం టీ బిస్కెట్ అవి పెట్టాలి అని, కానీ ఏం చేసినా సరే బాబా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మన ఇంట్లో ఉన్నారని, ఆయన్ని కూడా మనని గమనించాలని, ఆయనతో కూడా మాట్లాడాలి అని చెప్పి ఒక పసిబిడ్డలాగా ఆ బాబాని చూసుకుంటూ ఉండేవారండి. ఒకసారి ఏమైంది అని అంటే, తనకి నిజంగా అండి ఒక చిన్న పసిబిడ్డ ఉంది ఆవిడకి. ఆ పాపకి మాటలు రాలేదండి. అంటే పసిబిడ్డ అంటే ఒక 5-6 సంవత్సరాలు అయినా కూడా మాటలు రాలేదు. చిన్నప్పటి నుంచి కూడా తనకి బాబా అంటే చాలా ఇష్టం. ఆ బాబా నిజంగా ఆ పసిబిడ్డ నోట్లోంచి బాబా అన్న మాట మాత్రమే ఆ పసిబిడ్డకి వచ్చిందండి. బాబా అని, సాయి అనే మాటలు మాత్రం ఆవిడ అంటూ ఉండేవారు. ఆ మాటలు విని ఆ పసిబిడ్డ కూడా అలాగా అనడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు, కానీ సరిగ్గా మాటలు రాలేదు. ఏ రోజు కూడా అండి బాబాని నిందించడము, బాబా నేను ఇంత భక్తురాలిని కదా, మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నాను బాబా, కానీ ఈ బిడ్డకి ఏంటి పరిస్థితి అని కానీ ఏ రోజు కూడా తను నిరాశపడలేదండి. బాబాని ఏమీ అనలేదు. తనలో ఎంతో కొంత బాధ ఉన్నా కూడా బయటికి చూపించుకునేది కాదు. బాబా మీద ఎప్పుడు ఉన్న ప్రేమతోటే బాబా దగ్గర మాట్లాడుతూ ఉండేవారనమాట. ఒక్కసారి ఇలాగే బాబా కళ్ళలో కనిపించేయండి, తల్లి నేను ఈ గురువారం నాడు ఒక తీయటి కబురుతో నీకు కనిపిస్తానని, నీ కళ్ళ ముందు కనిపిస్తానని చెప్పారు ఆయన. కలలో చెప్పినట్టుగానే అండి తెల్లవారుజామున, అంటే బాబా చాలాసార్లు ఆవిడ కనిపించారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ రోజు బాబా చెప్పినట్టుగా అండి తెల్లవారుజామున ఒక అతను వచ్చి ఇంటి తలుపు తట్టడం అనేది జరిగిందండి. నిజంగా బాబా నేను ఇంటికి వస్తున్నాను అని అంటే ఎవరో ఒకళ్ళ రూపంలో మనకు ఒక శుభవార్తను అందించడం అనేది జరుగుతుంది. అది ఎవరైనా సరే, కొంతమంది ఒకళ్ళ మీద ఏదైనా కోపంగా ఉన్నాము, వాళ్ళు వస్తే నేను మాట్లాడకూడదు అని మాత్రం అనుకోకండి. ఎంత శత్రువులైనా సరే మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అని అంటే వాళ్ళకి మర్యాద చేసి పంపించడమే మన ఆనవాయితీ అండి. అందువల్ల ఎవ్వరూ కూడా వాళ్ళ మీద ద్వేషాన్ని చూపించకుండా, వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా సంతోషంతో ఆహ్వానించండి. వాళ్ళు ఏం చెబుతున్నారో వినండి, వినకుండా వాళ్ళని బయటికి పంపించకండి. అలాగా తలుపు తట్టిన ఆ మనిషిని లోపలికి రమ్మని పిలిచిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలండి, అమ్మా నేను ఒక డాక్టర్ని, నేను ఒక పని మీద ఈ ఊరు వచ్చాను, మీరు నాకు తెలుసు, నేను మీ పాప గురించి తెలుసుకున్నాను, పాపకి ఆపరేషన్ చేయటం కోసమే నేను ఇక్కడ మీ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాను, మీ హస్బెండ్ ఒకసారి వాళ్ళకి సహాయం చేశారని ఆయన పెద్ద ఆయన చెప్పడం అనేది జరిగిందండి. చాలా పెద్ద డాక్టర్ అండి. ఒక పని మీద రావటం వల్ల వెతుక్కుంటూ ఇంకా ఆ సహాయాన్ని, అంటే వాళ్ళ హస్బెండ్ చేసిన సహాయం మర్చిపోలేక ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆ పాపకు ఆపరేషన్ చేస్తాను, నాకు ఒక్క పైసా కూడా అవసరం లేదు అని చెప్పి ఆయన ఆ రోజు వచ్చి మాట్లాడడం అనేది జరిగిందండి. నిజంగా అండి ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకి తెలియదు. బాబా పెట్టే ప్రతి పరీక్షలోనూ ఒక అర్థం అనేది ఉంటుంది. సంతోషంగా, నమ్మకంతో, శ్రద్ధ, సబూరితో ఎప్పుడైతే మనం పూర్తి శరణాగతి పొందుతామో అలాంటి రోజున బాబా చూపించే ప్రతి విషయానికి కారణం మన కళ్ళ ముందే కనిపిస్తుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, సాయిరామ్.